హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మనము కద్దుకా కీర్ చేసుకుందాం. సోరకాయతోటి స్వీట్ అన్నమాట. ఇక్కడ నేను ఒక చిన్న సోరకాయని మొత్తం తురుముకున్నాను. దాంట్లో ఉన్న వాటర్ని గింజల్ని దాదాపు అందరు పారేయంగా చూసా, కానీ నేను మాత్రం పారేదలుచుకోలేదు. ఇవి కూడా నేను నా స్వీట్లో యాడ్ చేస్తాను. ఇదేంటంటే ఈ సోరకాయ మన బాడీని బాగా చలువ చేస్తుంది. ఇందులో చాలా చాలా విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయి. చాలా పోషక విలువలు గలది అనమాట. సో ఇప్పుడు చేద్దామా? ఈ గింజలు కూడా నేను పారేదలుచుకోలేదు. మనం ఎట్లా జీడిపప్పు, బాదం పప్పులు అవన్నీ యాడ్ చేసుకుంటాం కదా, అట్లనే ఇవి కూడా అనుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి వేడి చేసిన తర్వాత ఇప్పుడు మనం తురుముకున్న సోరకాయ ఆ పేస్ట్ అంతా కూడా అందులో వేసి వేయించుకోవాలి అన్నమాట. అట్లా దూరగా పచ్చివాసన పోవాలి కదా. పచ్చివాసన పోవాలంటే ఇట్లా దూరగా వేయించుకోవాలి. నేను ఇంతకుముందు చూపించినట్టు ఆ వాటర్ని, ఆ గింజల్ని కూడా ఈ సోరకాయ వేగిన తర్వాత అందులో వేస్తా. పారేయనైతే పారేయ, ఎందుకంటే కాల్షియం, ఫాస్ఫరస్, బి విటమిన్, సి విటమిన్, ఇన్ని విలువలున్న పోషకాలున్న వాటర్ని, గింజల్ని ఎలా తీసేస్తారు నాకైతే అర్థం కావట్లేదు. అందులో యాడ్ చేస్తే ఏమవుతుంది? నష్టమేం లేదు కదా. మనం ఎట్లాగో పాలు యాడ్ చేస్తాం కదా స్వీట్లో, నీళ్ళు యాడ్ చేస్తాం కదా స్వీట్లో. అలాగే అదేదో బయట వాటర్ యాడ్ చేసే బదులు అదే నీళ్ళు యాడ్ చేయండి. ఇగో ఇట్లా మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టేసి మంచిగా పచ్చివాసన వేసేటట్టు కొంచెంసేపు వేయించి ఉడకబెట్టేశాను. ఇప్పుడు మనకి రుచికి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకుందాం. అదొక చిన్న సోరకాయ తీసుకున్నా కాబట్టి ఒక 5 చిన్న బౌల్ షుగర్ పడుతుంది. ఆ చిన్న బౌల్ షుగర్ నేను ఇట్లా వేసేసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇంతకుముందు చెప్పిన వాటరు అదంతా ఉంది కదా, అదంతా యాడ్ చేసేసేయండి. అట్లనే పాలు కూడా పోసి మంచిగా యాడ్ చేసేసుకుంటే ఇది మన ఎండాకాలంలో చాలా బాగా కూల్నెస్ ఇస్తుంది బాడీకి. మనకు తెలియదు కానీ అంత మంచి చేస్తుంది సోరకాయ. డైట్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు, ఏం కాదు. స్వీట్స్ తింటలేరా? వేరే స్వీట్స్ తినే బదులు ఇట్లాంటి స్వీట్స్ తినండి ఇంట్లో చేసుకొని. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలామంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి బాదం పప్పులు కూడా యాడ్ చేశాక ఎంత బాగుందో స్వీట్.